అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఏం లేదండి, ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళ బాబుకి కొంచెం ఐవీ క్యానలైజేషన్ చేశాను. అది వీడియో చేద్దామనిపించి చేశానండి. అంటే చిన్నపిల్లలకి ఎలాగా ఐవీ క్యాన్‌లా పెట్టాలి అని చెప్పేసి నేనైతే చక్కగా క్లీన్ చేసుకున్నాను. పాల్పేషన్‌తో రేడియల్ రీజియన్‌లో ఐవీ క్యాన్‌లా సెట్ చేసేసుకున్నాను. రీసెంట్‌గా మా పాపకు కూడా పెట్టానండి. అంటే కొంచెం కోల్డ్, కాఫ్ అట్లా ఉండింది. ఒక 2 డేస్ పెడితే మంచిదని చెప్పేసి 2 డేస్ ఉంచి యాంటీబయాటిక్స్ అది రన్ చేసుకున్నాను నేను. అదిగో చూడండి, అట్లా క్యానలైజేషన్ చేసిన తర్వాత బ్లడ్ స్ట్రీమ్ అనేది మనకు అక్కడ బ్లడ్ కనిపిస్తుంది. అలా కనిపించిందంటే పర్ఫెక్ట్గా అది ఐవీలో ఉందని అర్థము. దాన్ని మనం లైట్గా ఫ్లష్ ఇచ్చుకోవాలి. అంటే ఏమైనా స్వెల్లింగ్ అట్లా ఉందేమో అని చెప్పేసి కొంచెం బ్యాక్లో తీసుకొని అది వాటర్ అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకూడదు. ఐవీ క్యానలైజేషన్ చేసినప్పుడు కొంచెం నేను లాస్ట్లో కొంచెం ఎడ్జ్లో ఉంచేసాను చూడండి. అంటే ఎయిర్ లోపలికి వెళ్ళకుండా ఆ అబ్బాయికి పెయిన్, స్వెల్లింగ్ అంటే నా వేలు ఉంది కదండి, ఎడ్జెస్లో ఈ ప్లాస్టరు ఈజీ ఫిక్స్ ఏరియాలో స్వెల్లింగ్ అలా ఏది లేదు అని అంటే అది నార్మల్గా కరెక్ట్గా ఫిక్స్ అయింది వెయిన్లో అని అర్థం. అంటే నరం తెలుగులో ఫిక్స్ అయిందని అర్థం. ఇంకా యాంటీబయాటిక్స్ అవి రన్ చేసుకోవాలి, ఇట్లా క్యాన్లా పెట్టమని చెప్పేసానంటే అన్నయ్య వాళ్ళని రమ్మని చెప్పాను. కొంచెం ఫ్రీగా ఉన్నానులే రమ్మని చెప్పానంటే వచ్చారు. క్యానలైజేషన్ అయితే అయ్యింది. వాడికి కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. యాంటీబయాటిక్స్ వెళ్ళాలని అన్నారంట డాక్టర్స్. లాస్ట్ టైం మా పాపని ఒక దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు 7 టైమ్స్ ఏమో ప్రిక్ చేశారండి, అయినా దొరకలేదు. మా బాబుకి కూడా అట్లనే జరిగింది. ఇంక ఇదంతా కాదులే అని చెప్పేసి నేనే డేర్ చేసేసి క్యానలైజేషన్స్ చేసుకుంటున్నాను. ఇంట్లో అయినా సరే, అన్నయ్య వాళ్ళకి, రిలేటివ్స్లో అయినా ఎవరికైనా సరే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం